నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. విశుద్ధి మార్గంలో మనము నిన్న అర్హత ఉద్గలుర కథనం వరకు చెప్పుకున్నాం. 8వ ఫలము అర్హత్వాన్ని పొందినటువంటి వ్యక్తి అన్ని లోకాలలో శ్రేష్ఠుడై ప్రథమ దక్షిణకు తగినవాడు అవుతాడు. అంతవరకు చెప్పుకున్నాం. జ్ఞానదర్శన విశుద్ధి యొక్క గొప్పతనము. ఇప్పుడు ఈ మార్గ జ్ఞాన చతుష్టయం గల జ్ఞానదర్శన విశుద్ధి అనుభవాన్ని తెలుసుకోవడానికి బోధిపక్షీయ ధర్మాల పరిపూర్ణత, ఉత్థాన బలం యొక్క మేళనము, ఏది దేని వలన తొలగిపోతుందో దాని ప్రహాణ పరిచ్ఛేదాది కృత్యాలు, ఇంకా అభిసమయంలో చెప్పబడిన దానిని అంతటిని వాటి స్వభావాన్ని అనుసరించి తెలుసుకోవాలి. ఈ జ్ఞానదర్శన విశుద్ధి అనుభవాన్ని వీటిని అనుసరించి తెలుసుకోవాలి అని చెప్తున్నాడు. బోధిపక్షీయ ధర్మాల యొక్క పరిపూర్ణత, ఉత్థాన బలం యొక్క మేళనము. ఉత్థాన బలం అంటే చిత్తాన్ని పైకి లేపేటువంటి బలము. ఏది దేని వలన తొలగిపోతుందో, అంటే ఏ మలినము దేని వలన తొలగిపోతుందో ఆ తొలగిపోయేటువంటి విధానం. ప్రహాణం అంటే తొలగిపోవటం. పరిచ్ఛేదాది కృత్యాలు, వాటిని విభజించేటువంటి పనులు. ఇంకా విశుద్ధ జ్ఞానంలో చెప్పబడిన దానిని అంతటినీ వాటి స్వభావాన్ని అనుసరించి తెలుసుకోవాలి. ఈ గాథలో పరిపూర్ణ బోధిపక్కీయ భావో అనగా బోధిపక్షీయ ధర్మాలు పరిపూర్ణం కావటము. 4 స్మృతి ప్రస్థానాలు. వీటన్నిటి గురించి ముందు వస్తుంది, అంటే వెంటనే మళ్ళీ వివరించటం ఉంటుంది. 4 స్మృతి ప్రస్థానాలు, 4 సమ్యక్ ప్రధానాలు, 4 ఇద్దిపదాలు, 5 ఇంద్రియాలు, పంచబలాలు, 7 బోధ్యంగాలు, ఆర్య అష్టాంగిక మార్గము. ఈ 37 ధర్మాలు తెలియదగినవి. బోధ అనబడే ఈ ఆర్య మార్గము యొక్క పక్షంలో ఉండటం వలన బోధిపక్షీయ ధర్మాలు అనబడినాయి. ఇవి బోధ అనబడేటువంటి మార్గం యొక్క పక్షంలో ఉండటం వలన, అంటే బోధ అనబడే ఆర్య మార్గాన్ని చూపించేవి కావటం వలన, లేదా కలిగించేవి కావటం వలన బోధిపక్షీయ ధర్మాలు అనబడినాయి. ఇక్కడ పక్కే భవత్త అనగా ఉపకార భావంలో నిలవటము అని అర్థము. బోధిపక్షీయ ధర్మం 4 స్మృతి ఉపస్థానాలు. ఆయా ఆలంబనాలలో ప్రవేశించి చొచ్చుకపోయి తెలుసుకోవటం వలన ఉపస్థానాలు. ఆయా ఆలంబనాలలో ప్రవేశించి అందులోనికి చొచ్చుకొని పోయి దాని గురించి సమగ్రమైన జ్ఞానాన్ని తెలుసుకోవటం వలన ఉపస్థానాలు అని అనబడతాయి. స్మృతియే ఉపస్థానం, దానికి సంబంధించిన ఆ స్మృతియే ఉపస్థానము కనుక స్మృతి ఉపస్థానము. కాయ వేదన చిత్త ధర్మాలలో అశుభ దుఃఖ అనిత్య అనాత్మల ఆకారాన్ని గ్రహించటం వలన, అట్లే శుభ సుఖ నిత్య ఆత్మసంజ్ఞలు తొలగిపోవటాన్ని సిద్ధపరచటం వలన దీని ప్రవృత్తిలో ఇది 4 భేదాలు కలది అవుతుంది. కనుక 4 స్మృతి ఉపస్థానాలు లేదా 4 సతిపట్టానాలు అనబడినాయి. ఈ 4 సతిపట్టానాలు ఏవో మనకు తెలుసు కదా, ఇంతకుముందు కూడా చెప్పుకున్నాము. కాయానుపశ్యన,
వేదనానుపశ్యన, చిత్తానుపశ్యన, ధర్మానుపశ్యన. వాటిల్లో అంటే ఆ వాటిని పరిశీలించినప్పుడు, గమనించినప్పుడు ఏం చూస్తాడు సాధకుడు? అశుభ, దుఃఖ, అనిత్య, అనాత్మల రూపంలో చూస్తాడు. అదేవిధంగా వాటికి వ్యతిరేకమైనటువంటి ధర్మాలు, శుభము, సుఖము, నిత్యము, ఆత్మసంజ్ఞలు తొలగిపోవటాన్ని సిద్ధపరచడం వలన దీని ప్రవృత్తిలో ఇది 4 భేదాలు కలది అవుతుంది కనుక వీటిని 4 స్మృతి ఉపస్థానాలు అన్నారు. తర్వాత 4 సమ్యక్ ప్రధానాలు, వీటితో ప్రయత్నిస్తాడు కనుక ప్రధానాలు. ప్రధానం అంటే ప్రయత్నము అని. శుభ ప్రయత్నమే సమ్యక్ ప్రధానము. ఈ సరి అయిన ప్రయత్నమే సరి అయిన ప్రయత్నాన్ని సమ్యక్ ప్రధానము అన్నారు. చక్కని పద్ధతిలో చేయబడిన ప్రధానమే సమ్యక్ ప్రధానము. లేదా అది క్లేశాల యొక్క విరూపతను, అంటే క్లేశంలో ఉండేటువంటి వికారాన్ని వదలటం వలన సుందరమైనది కనుక సమ్యక్ సమ్మ ప్రధానము. అట్లే శ్రేష్ఠునిగా చేయటం వలన, ఉత్తమునిగా మార్చటం వలన, హిత సుఖాలను కలిగించటం వలన ప్రధానము కనుక సమ్యక్ ప్రధానము. ఎవరైతే ఈ రకమైన ప్రయత్నం చేస్తారో వాళ్ళను అది శ్రేష్ఠునిగా, ఉత్తమునిగా చేస్తుంది, అతనికి హిత సుఖాలను కలిగిస్తుంది కనుక సమ్యక్ ప్రధానం. అది శక్తితో చేసే ప్రయత్నానికి పేరు. శక్తితో అంటే వీర్య అన్నారు. ఆ శక్తినంతా ఉపయోగించి చేసే ప్రయత్నానికి సమ్యక్ ప్రధానం అనేటువంటిది పేరు. ఇది పుట్టని అకుశలాలను పుట్టనీయదు, పుట్టిన అకుశలాలను దూరం చేస్తుంది, తొలగిస్తుంది. పుట్టని కుశలాలను పుట్టిస్తుంది, పుట్టిన కుశలాలను స్థిరపరుస్తుంది. ఇలా 4 రకాలు అవుతుంది కనుక 4 సమ్యక్ ప్రధానాలు అనబడినాయి. ఇలా 4 రకాలుగా ఇది పనిచేస్తుంది కనుక 4 సమ్యక్ ప్రధానాలు అనబడినాయి. 4 వృద్ధిపాదాలు లేదా ఇద్దిపాదాలు. ఇద్ది అంటే సిద్ధులు. ముందు 12వ పరిచ్ఛేదంలో చెప్పబడిన సిద్ధం కావటం అనే అర్థంలో ఇద్ది. దానితో కూడి ముందు ముందు నడవటం వలన, అట్లే మొదటి భాగంలో కారణం కావటం వలన ఫలభూత ఇద్దికి పాదం కనుక ఇది పాదము. ఇది సిద్ధం కావటం అనే అర్థంలో ఇద్ది. దానితో కూడి ముందు ముందు నడుస్తుంది. అదేవిధంగా మొదటి భాగంలో దానికి కారణం అవుతుంది కాబట్టి ఈ ఫలభూత ఇద్దికి పాదము అంటే ఫలాన్ని కలిగించే ఇద్దికి పాదము కనుక ఇద్ది పాదము లేదా వృద్ధి పాదము. ఇది వృద్ధి అనేది ఈ ఇద్దికి సంస్కృత రూపం. అది ఛందము మొదలైన వాటిని అనుసరించి, అంటే కోరిక మొదలైన వాటిని అనుసరించి 4 రకాలుగా ఉంటుంది కనుక 4 ఇద్దిపాదాలు అనబడతాయి. పాలీలో కూడా ఇలాగే చెప్పబడింది. ఇద్దిపాదాలు 4. ఛంద ఇద్దిపాదం, వీర్య ఇద్దిపాదము, చిత్త ఇద్దిపాదము, మీమాంస ఇద్దిపాదము. ఇవి లోకోత్తరమే. కానీ భిక్షు ఒకవేళ ఛందాన్ని అధిపతి చేసి సమాధిని పొందితే దానిని ఛందస్సమాధి అంటారు. ఒకవేళ నేను సమాధిని పొందాలి అనే కోరికను ముందుంచుకొని దాన్ని అధిపతిని చేసి సమాధిని, ఏకాగ్రతను పొందితే దానిని ఛందస్సమాధి అంటారు. అదేవిధంగా చిత్తము అంటే ఏకాగ్రత, చిత్తాన్ని ఏకాగ్రత చేసి సమాధిని పొందినప్పుడు దాన్ని చిత్త ఇద్దిపాదం అని అంటారు. అదేవిధంగా చింతనను, మీమాంస, దాన్ని ప్రధానంగా చేసుకొని సమాధిని పొందితే దాన్ని మీమాంస ఇద్దిపాదము అని అంటారు.
ఈ పాళీ వచన ప్రమాణంతో చందాధిపతిని అనుసరించి పొందబడిన ధర్మము లౌకికం కూడా అవుతుంది. అయితే ఈ 4 లోకోత్తరాలే. కానీ ఈ విధంగా ఈ చందాధిపతిని అనుసరించి పొందబడినట్టయితే, కోరికను అధిపతిగా చేసి పొందినట్టయితే ఈ ధర్మము లౌకికం కూడా అవుతుంది. ఇంద్రియము బలము, ఇది అశ్రద్ధ, ఆలస్యము, ప్రమాదము, విక్షేపము, సమ్మోహము వీటిని ఓడించటం వలన పరాజితం చేసినది అనే పేరు గల అధిపతి అనే అర్థంలో ఇంద్రియము. అట్లే ఇది అశ్రద్ధ మొదలైన వాటితో ఓడిపోకపోవటం వలన స్థిరము అనే అర్థంలో బలము. ఈ 2 కూడా శ్రద్ధ మొదలైన వాటిని అనుసరించి, శ్రద్ధ, వీర్య, సతి, సమాధి, ప్రజ్ఞ ఈ 4 ఇవి ఇంద్రియాలు, బలాలు. వీటిని అనుసరించి 5 రకాలుగా శ్రద్ధ, వీర్య, శృతి, సమాధి, ప్రజ్ఞ, స్మృతి, సమాధి, ప్రజ్ఞ ఈ మొత్తం 5. వీటిని అనుసరించి 5 రకాలుగా ఉంటాయి కనుక 5 ఇంద్రియాలు, 5 బలాలు అనబడతాయి. బోధ్యంగము, మార్గము విద్యమంతునికి అంగం కావటం వలన స్మృతి మొదలైనవి 7 బోధ్యంగాలు అవుతాయి. నిర్వాణం వరకు చేర్చేవి అనే అర్థంలో సమ్యక్ దృష్టి మొదలైన 8 మార్గం యొక్క అంగాలు అవుతాయి. అందువలన 7 బోధ్యంగాలు ఆర్య అష్టాంగిక మార్గము అనబడినాయి. ఈ విధంగా ఈ 37 బోధిపక్షీయ ధర్మాలు పూర్వభాగంలో లౌకిక విపశ్యనకు చెందినవి కావటం వలన 14 రకాలుగా శరీరాన్ని తెలుసుకుంటూ కాయానుపశ్యన స్మృతి ప్రస్థానంగా, 9 రకాలుగా వేదనను పరిగ్రహిస్తూ వేదనానుపశ్యన స్మృతి ప్రస్థానంగా, 16 రకాలుగా చిత్తాన్ని పరిగ్రహిస్తూ చిత్తానుపశ్యన స్మృతి ప్రస్థానంగా, అట్లే 5 రకాలుగా ధర్మాన్ని పరిగ్రహిస్తూ ధర్మానుపశ్యన స్మృతి ప్రస్థానంగా అవుతాయి. ఈ ఆత్మభావంలో అంటే ఈ జన్మలో ముందెన్నడూ ఉత్పన్నం కాని అకుశలం ఇతరులలో ఉత్పన్నం కావటం చూచి ఎటువంటి నడవడిక వలన ఇతనిలో ఇది కలిగిందో అటువంటి నడకను నేను కలిగి ఉండకూడదు, అప్పుడే నాలో ఇటువంటిది కలగకుండా ఉంటుంది అని విచారించి ఆ అకుశలాన్ని తనలో కలుగనీయకుండా ఉండడానికి ప్రయత్నించే సమయంలో ప్రథమ సమ్యక్ ప్రధానము. అది ఈ ఆత్మభావంలో అంటే ఈ జన్మలో ముందెన్నడూ పుట్టనటువంటి చెడు అకుశలము ఇతరులలో పుట్టడాన్ని చూసి ఎటువంటి నడవడిక వలన ఇతనిలో ఇది కలిగిందో అటువంటి నడవడికను నేను కలిగి ఉండకూడదు. ఒకవేళ అటువంటి నడవడికను నేను కలిగి ఉంటే నాలో కూడా ఇటువంటి అకుశలము లేదా చెడు కలుగుతుంది అని దాన్ని కలగకుండా ఉండడానికి ప్రయత్నించే సమయంలో అది మొదటి సరి అయిన ప్రధానము, సమ్యక్ ప్రధానము అని పిలువబడుతుంది. లేదా సరి అయిన ప్రయత్నం. తనచే చేయబడిన అకుశలాన్ని చూచి దానిని నశింపజేయడానికి ప్రయత్నించే సమయంలో రెండవ సమ్యక్ ప్రధానము. ఒకసారి తనచే అకుశలము లేదా చెడు జరిగినప్పుడు ఇక ముందు దాన్ని చేయకుండా ఉండడానికి చేసేటువంటి ప్రయత్నము ఇది రెండవ సమ్యక్ ప్రధానం. తనచే చేయబడిన అకుశలాన్ని చూసి దానిని నశింపజేయడానికి ప్రయత్నించే సమయంలో దాన్ని ఏమన్నారు? రెండవ సమ్యక్ ప్రధానం. ఈ జీవితంలో ముందెన్నడూ ఉత్పన్నం కాని
ధ్యానాన్ని లేదా విపశ్యనను ఉత్పన్నం చేసుకోవడానికి ప్రయత్నించే సమయంలో మూడవ సమ్యక్ ప్రధానము. ఇందులో ఒకటి, ఇతరులలో కలిగే చెడును చూసి తనలో ఆ చెడు కలగకుండా జాగ్రత్త పడటం, అందుకోసం ప్రయత్నించటం. తర్వాత తన చేతనే చేయబడినటువంటి చెడును, అకుశలాన్ని చూసి దాన్ని నశింపజేయడానికి చేసేటువంటి ప్రయత్నము ఇది రెండవది. ఈ జీవితంలో ముందెన్నడూ ఉత్పన్నం కానటువంటి ధ్యానాన్ని లేదా విపశ్యనను కలిగించుకోవడానికి, ఇంతకుముందు ఎన్నడూ కలగనటువంటి ధ్యానాన్ని తర్వాత విపశ్యనను కలుగజేసుకోవడానికి ప్రయత్నించే సమయంలో దాన్ని మూడవ సమ్యక్ ప్రధానము, సరైన ప్రయత్నము అని అంటారు. ఉత్పన్నమైన కుశలము, ఉత్పన్నమైనటువంటి మంచి ధర్మం క్షీణించకుండా ఉండడానికి మరలా ప్రయత్నించే సమయంలో నాలుగవ సమ్యక్ ప్రధానము అవుతుంది. చందాన్ని అంటే కోరికను ప్రధాన లక్ష్యంగా తీసుకొని కుశలాన్ని ఉత్పన్నం చేసేటప్పుడు చంద ఇద్దిపాదం అవుతుంది. మిథ్యావాక్కు నుండి దూరంగా ఉండటము సమ్యక్ వాక్కు, తప్పుడు మాటల నుంచి దూరంగా ఉండటము సరైన మాట, అదే సమ్యక్ వాక్కు. ఈ విధంగా వివిధ చిత్తాలలో కలుగుతుంది. కానీ ఈ 4 జ్ఞానాలు ఉత్పన్నమయ్యేటప్పుడు ఒకే చిత్తంతో ఉంటాయి. ఆ లక్షణంతో ఉన్న 4 సమ్యక్ ప్రధానాలు పోగా మిగిలిన 33 ఉంటాయి. అంటే 37లో 4 సమ్యక్ ప్రధానాలు పోగా ఇంకా 33 ఉంటాయి అని చెప్తున్నాడు. ఇక్కడికి ఈరోజు చాలు.